హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు ముందుగా పొట్లకాయని తీసుకుని పై లేయర్ అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి. ఇక్కడ నేను పొట్టిగా ఉండే పొట్లకాయ తీసుకున్నానండి. పొడవుగా ఉండే అయినా సరే తీసుకోవచ్చు. అది కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటాము. ఇప్పుడు ఇలాగ అన్నీ ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. సీడ్స్ మాత్రం తీసేయాలి. సీడ్స్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా టేబుల్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి రెండు ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. ఈ ముక్కల్లోంచి నీళ్లు ఊరుతాయి అన్నమాట. ఈ ఉప్పు పసుపులో నానబెట్టడం వల్ల నీళ్లు ఊరుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న పొట్లకాయ తీసుకున్నాను కాబట్టి కొంచెం అల్లం తీసుకున్నాను, అలాగే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవి రెండు గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. నేను తీసుకున్న పొట్లకాయకి ఒక 1/2 లీటర్ పెరుగు అయితే సరిపోతుందని ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. ఇందులో లంప్స్ లేకుండా ఈ పెరుగునంతా ఇలా చిలికి పెట్టుకోవాలి. ఈలోగా పొట్లకాయ ముక్కలు నానియండి. వీటన్నింటిలోంచి గట్టిగా పిండేసి వాటర్ తీసేయాలి. టేబుల్ సాల్ట్ వేసుకుంటే ఇవి తొందరగా నానుతాయండి. అదే మీరు క్రిస్టల్ సాల్ట్ వేస్తారనుకోండి, ఇంతగా ఎక్కువ నీళ్లు ఊరవు. టేబుల్ సాల్ట్ తోటి అయితేనే నీళ్లు బాగా రిలీజ్ అయిపోతాయి ఈ ముక్కల్లోంచి. చూడండి, చిన్న పొట్లకాయ అయినా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇలాగ నీరంతా పిండి పెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా ఫ్రై అవుతాయండి. అందుకని నీరంతా తీసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం పిండి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటిని మగ్గబెట్టుకోవాలండి. ఇలా ఒకసారి కదిపి మూత పెట్టాలి. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి ముక్కలు ఒకసారి కదిపి మళ్ళీ మూత పెట్టుకుంటూ అలాగ ముక్కల్ని మగ్గబెట్టుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి ముక్కలు మెత్తగా అయ్యి మగ్గే వరకు ఇలాగ చేసుకోవాలి. తొందరగానే మగ్గిపోతాయండి. నీళ్ళన్నీ మనం పిండేసిన మూలాన ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. అదిగో ముక్కలు మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద కూడా ఇందులో వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలండి. ఇది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం చిలికి పెట్టుకున్న పెరుగుని తీసుకొచ్చి ఇందులో వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు ఉప్పు పసుపు వేసి ముక్కలు పిండిన మూలాన సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోవాలండి, లేకపోతే ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం పెరుగు కలిపి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్లో దీన్ని వేయాలి. ఇంక ఇందులో కారం వేయండి. పచ్చిమిర్చి అల్లం వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఖచ్చితంగా మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.